వెల్కమ్ టు TG5 ఛానల్. మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో భారతీయ భాషలపై జాతీయ కార్యశాల ప్రారంభం. పడి పూజకు హాజరైన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో అగ్ని ప్రమాదం. పేద విద్యార్థులకు ఫీజు బకాయిలను చెల్లించకపోవడం దారుణం. కార్ఖానా దోపిడీ కేసులో 5 అరెస్టు. బీఆర్ఎస్ బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థిని గెలిపించండి. మియాపూర్ లో హైడ్రా కూల్చివేతలు. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, రాజమండ్రి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం భారతీయ భాషలకు సంబంధించిన మరో చారిత్రక ఘటానికి వేదిక అయ్యింది. భారతీయ భాషలలో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదాజలం అంశంపై నిర్వహించిన జాతీయ కార్యశాలను భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రారంభించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా ఉన్న రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం భారతీయ భాషలకు గర్వకారణంగా నిలిచింది. భారతీయ భాషలలో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదాజలం అంశంపై నిర్వహించిన జాతీయ కార్యశాలను భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశం అనేక భాషలు అనేక సంస్కృతులకు నిలయమని, ప్రతి ఒక్కరూ తాను పుట్టిన అమ్మ భాషలో గర్వంగా మాట్లాడనున్నారని, అమ్మ భాష సోదర భాషలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, అవసరమైతే పరాయి భాషలు నేర్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆంగ్ల పదాల ఆధిపత్యం తగ్గించి భారతీయ భాషల పదాజలాన్ని శాస్త్రీయ సాంకేతిక రంగాల్లో విస్తృతంగా వాడాలని సూచించారు. నన్నయ్య విశ్వవిద్యాలయం చేపడుతున్న ఈ భాషా ఉద్యమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. బండికి ఇరుసు ఎంత ముఖ్యమో భారతీయ సంస్కృతికి భాష అంతే ముఖ్యమని వ్యాఖ్యానించిన వెంకయ్య నాయుడు, భాష పోతే మన శ్వాస కూడా పోతుంది అంటూ మాతృభాష సంరక్షణపై స్పష్టమైన హెచ్చరిక చేశారు. పదాలను మనమేగా గ్రహించగలిగే సానుకూలత అజంతా భాష అయిన తెలుగులో మరింత సులభం కూడా. ఈ దిశగా ఆంగ్ల స్థానంలో అనేక నూతన భారతీయ భాషా పదాల సృష్టికి ఈ కార్యక్రమం ఊతమివ్వాలని, ప్రామాణిక దిశగా మరిన్ని ప్రయత్నాలు పరిశోధనలు జరగాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యశాల ఇవాళ రేపు అర్థవంతమైన చర్చలు జరిగి అనేక పదాలను కొత్తగా తెలుసుకొని వాటన్నింటిని కానీ సమిష్టిగా చిన్న పుస్తకంగా రూపొందించాలని చెప్పి నేను ఉపరాష్ట్రపతి గారికి చెప్తూ ఉన్నాను. తద్వారా మరింతగా మనం భారతీయ భాషా పదాలను ఉపయోగించే అవకాశం వస్తుందని మీ అందరూ కూడా తెలియజేస్తూ, నాకు ఈరోజు ఈ రాజమహేంద్రానికి వచ్చి ఇక్కడ రాజమహేంద్రవరం అని చెప్పాలి. ఏ ఊరు రాజమండ్రి అని ఎందుకు చెప్పాలి? రాజమహేంద్రవరం అని ఎందుకన్నా చెప్పండి. అది వాళ్ళు అలవాటు, వాళ్ళు అన్నారు వాళ్ళకి నోరు జరగక రాజమహేంద్రవరము అంటే అందాక రాజమండ్రి. చెన్నపట్నం అది చెన్నపట్నం అది చెన్నపనాడి పేరుతో వచ్చింది చెన్నపట్నం. వాడు మాట్లాడి మెడ్రాస్ అని పెట్టారు. అందరూ మెడ్రాస్ అని మనం వాడుకై బట్టి విశాఖపట్నం, నిజాంపట్నం, మనకి వరుసగా కృష్ణాపట్నం, చెన్నపట్నం, పట్నం అంటే టౌన్ అలా ఉంది. అన్ని ఇంగ్లీష్ పేర్లు వస్తున్నాయి. వైజాగ్ ఏందయ్యా, మా నెల్లూరు మాది. మా ఊళ్ళో ఒక భాగం ప్రకృతి వైపు, ఇంకో భాగం కింద తూర్పు వైపు ఉండేది. పప్పుని మీదని చిన్న మొదలండి. ఇదేంటంటే స్టోన్ హౌస్ పెట్టాలని పెట్టారు. స్టోన్ హౌస్ పెట్టాలి. ఏందయ్యా మీరు ఎక్కడికి వచ్చిందంటే ఎవడో ఒక కలెక్టర్గా ఉన్నాడు, ఆ కలెక్టర్ పేరు పెట్టుకుంటారు. కేగూడలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడి పూజకు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. హైదరాబాద్ సనత్ నగర్ లోని కేగూడలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. నీరుడు కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందుకున్న అనంతరం కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి నామస్మరణతో పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సద్భావాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా పలువురు భక్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. సమ్మిట్ జరుగుతున్న సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడున్న వారు ఆందోళనకు గురయ్యారు.
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏసీ మోటార్లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు వేదిక చుట్టూ వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వేగంగా స్పందించారు. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడంతో ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఘటనతో కొద్దిసేపు గందరగోళం నెలకొనగా పరిస్థితి అదుపులోకి రావడంతో సమ్మిట్ కార్యక్రమాలు తిరిగి కొనసాగాయి. ఈ ప్రమాదంపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. గ్లోబల్ సమ్మిట్ ఫుట్బాల్ అందాల పోటీలకు వందల కోట్లు ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించకపోవడం దారుణమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. 10,000 కోట్ల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని నవంబర్ 17న ఖమ్మం నుండి హైదరాబాద్ కు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్ 250 కిలోమీటర్ల మహాపాదయాత్ర చేయనున్నారు. హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద ముగింపు కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల ఫీజు బకాయిలను చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తిన మంత్రులకు కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల బకాయి ఫీజులు చెల్లించకుండా వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మంత్రులకు బిల్లులు ఆపి ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్ఖానాలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఉత్తర మండల పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా పనిచేశారు. టౌలీ చౌకీలో దొంగతనానికి పక్కా ప్రణాళిక రూపొందించారు. 13 మంది ముఠా సభ్యులు ఈ కేసులో ఉన్నారని ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ డీసీపీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు. ఘటనలో 23 తులాల బంగారం, 95,000 నగదు అపహరించారు. 73 గ్రాముల బంగారం, 43,000 నగదు స్వాధీనం చేసుకున్నాం. దంపతులుగా నటించిన నేపాల్ కు చెందిన రేఖ రాజేంద్ర సాహోలు ప్రధాన నిందితులు. ఏజెన్సీ ద్వారా పనిలో చేరిన 25 రోజులకే దోపిడీ చేశారు. సిపి ఆదేశాల మేరకు 6 బృందాలు ఏర్పాటు చేశాం. కెప్టెన్ గిరి ఇంట్లో దోపిడీ, కెప్టెన్ ను తాళ్లతో కట్టేసి దాడి చేసి బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. ఈ కేసులో 5 మంది అరెస్టు అయ్యారు. 8 మంది ఫరార్లో ఉన్నారు. ఇళ్లలో పనికి పెట్టుకునే ముందు వారికి సంబంధించిన అన్ని వివరాలు, ఆధారాలను జాగ్రత్తగా పరిశీలించాలని డీసీపీ సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గత నెల 15 and 16 ఇంటర్వ్యూ నైట్లో జరిగిన ఒక రిటైర్డ్ కెప్టెన్ హౌస్లో జరిగిన డకేతీ కేసులో ఈరోజు మన కమిషనర్ టాస్క్ ఫోర్స్ నార్త్ జోన్ టీం మరియు కార్ఖానా పోలీస్ టీం ఇద్దరు జాయింట్ ఆపరేషన్లో ఒక నేపాలీ డకేతీ గ్యాంగ్లో అప్రెంట్ చేశాము. ఈరోజు మన దగ్గరికి 5 అక్యూజ్ అప్రెంట్ చేశాము. అక్యూజ్ పేరు రాజ్ బహదూర్ సాయి అలియాస్ రాజేందర్ సాయి, ఇటు మహేందర్ సాయి, తర్వాత గోర్ఖే బహదూర్, అమీర్ బిసుకావా అండ్ సుభాష్ తామ్దా. ఈ 5 మందికి మన అప్రెంట్ చేశాము. ఈ జరిగిన డకేతీ కేసులో టోటల్ 13 మెంబర్ పార్టిసిపేట్ చేశారు. అండ్ టోటల్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ 23 తోలాస్ గోల్డ్ అండ్ క్యాష్ ఆఫ్ 95,000. సో ఈరోజు 5 అక్యూజ్లో మేము అప్రెంట్ చేశాము. ఇంకా 8 అక్యూజ్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. దీని గురించి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో ఈ 5 అక్యూజ్ నుంచి ఈరోజు మన గోల్డ్ ఆర్నమెంట్స్ 73.35 గ్రామ్స్, సిల్వర్ ఆర్నమెంట్స్ 22.9 గ్రామ్స్, 1 రోలెక్స్ వాచ్, తర్వాత క్యాష్ 43,000, 5 సెల్ ఫోన్, టోటల్ మొత్తం ప్రాపర్టీ 10 lakhs వరకు మన సీజ్ చేశాము. ఈ జరిగిన ఇన్సిడెంట్ అంటే ఈ విక్టిమ్ రిటైర్డ్ కెప్టెన్ హౌస్ కెప్టెన్ ఒక రాజ్బీర్ ఏజెన్సీలో డొమెస్టిక్ వర్కర్స్ హెల్పర్స్ కావాలి గురించి అప్రోచ్ చేశారు. అప్పుడే ఈ ఏజెన్సీ ఒక 2 పర్సన్కి రాజేందర్ సాయి అండ్ ఒక అమ్మాయి రేఖ రావల్ ఇద్దరికి ఈ కెప్టెన్ హౌస్కి డొమెస్టిక్ వర్క్ గురించి పంపించేశారు. ఈ కపల్ అది యాక్చువల్లీ ఇది కపల్ లేదు, బట్ అది ప్రిటెండెడ్ యాజ్ కపల్. అండ్ 21 అక్టోబర్ నుంచి వాళ్ళు ఈ కెప్టెన్ ఇంటికి వర్క్ స్టార్ట్ చేశారు. ఈ అన్ని క్రిమినల్ ఇంటెంట్తో ఇద్దరు ఇంకా కొన్ని నేపాలీ పర్సన్తో టైఅప్ అయ్యి కొంతమంది యాక్యూజ్కి బయటకు నుంచి కూడా పిలిచారు, నేపాల్ నుంచి కూడా పిలిచారు. టోటల్ 13 మెంబర్స్. ఈ ఇన్సిడెంట్ ముందు మన టోలీ చౌకీ ఏరియాలో ఈ అన్ని మొత్తం డకెటీ ఎట్లా చేయాలి దీని గురించి ప్లాన్ చేశారు. అండ్ ఆన్ ఇంటర్వ్యూ నైట్ ఆఫ్ 15 and 16 November
ఈ 13 అక్యూజ్ ఈ కెప్టెన్ ఇంటికి వచ్చారు. ఈ ఫోర్స్ఫుల్గా ఇంటికి లోపల పోయి ఈ కెప్టెన్కి అండ్ ఇతర ఫ్యామిలీ మెంబర్స్కి రోప్తో కట్టి కొట్టారు, భయం ప్రాంతంలో పెట్టి వాళ్ళ నుంచి ఈ మొత్తం గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ అండ్ క్యాష్ తీసుకొని పారిపోయారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ 13 అక్యూజ్ డిఫరెంట్ ప్లేసెస్లో చిన్న చిన్న గ్యాంగ్ చేసి డిఫరెంట్ ప్లేసెస్లో పారిపోయారు. సో తర్వాత యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సిపి సార్ మన 6 టీమ్ ఫార్మేషన్ చేశారు. ఈ 6 టీమ్ కంటిన్యూస్గా డే నైట్ వర్క్ చేసి ఈరోజు మన ఈ 5 అక్యూజ్లో అప్రెంట్ చేయడం జరిగింది. ఫర్దర్గా రిమైనింగ్ 8 అక్యూజ్లో కూడా మన ముందు ఇన్వెస్టిగేషన్ చేసి అప్రెంట్ చేస్తాము. సో ఈ మొత్తం వర్క్లో మన సిపి సార్ కూడా ఈ బోత్ టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ లోకల్ పోలీస్ టీంలో అప్రిషియేట్ చేశారు. మదిరా మండలం మాటూరుపేట జనసేన పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తోట దీపకళ గెలిపించాలని కోరుతూ మాటూరుపేటలో కొణిదెల నాగబాబు, సతీమణి పద్మజ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఉపకారం చేయలేవు కానీ అపకారం చేయకూడదని, ప్రజలకు చేసే సేవలోని చెప్పలేని ఆనందం, తృప్తి ఉంటుందని జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ మాటూరుపేట గ్రామంలో బీజేపీ, బీఆర్ఎస్ బలపరిచిన జనసేన సర్పంచ్ అభ్యర్థిగా తోట దీపికల్ని ప్రజలకు మంచి చేయాలని ముందుకు వచ్చారని, వారిని గెలిపించాలని కోరారు. దీపికల మాట్లాడుతూ సర్పంచ్ గా నన్ను గెలిపిస్తే మాటూరుపేట అభివృద్ధికై ముందుకు నడుస్తానని, జనసేన ఆశయాలతో ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటానని, అనునిత్యం ప్రజల్లో ఉంటానని, గ్రామంలో ఉన్న అనేక డ్రైనేజీ సమస్యలే కానీ అన్ని సమస్యలపై పోరాడి సమస్యల పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు తాళూరి డేవిడ్, మండల నాయకులు భద్ర రామకృష్ణ, జనసేన పార్టీ, టీఆర్ఎస్, బీజేపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ మియాపూర్ లో హైడ్రా అధికారులు భారీ కూల్చివేతలకు పాల్పడ్డారు. 600 కోట్లకు పైచులుక విలువ చేసే 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి హైడ్రా రక్షించింది. హైదరాబాద్ మియాపూర్ పరిధిలోని మక్తా మహబూబాపేట్ గ్రామంలో హైడ్రా అధికారులు విస్తృత కూల్చివేతలు చేపట్టారు. 44/5 సర్వే నంబర్ లో గల సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పలు సంవత్సరాలుగా అక్రమంగా ఆక్రమించి షెడ్లు ఏర్పాటు చేసి అద్దెలకు ఇస్తున్నట్లుగా హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. స్థానికుల ఫిర్యాదులతో స్పందించిన హైడ్రా అధికారులు సోమవారం ప్రభుత్వ భూమిపై నిర్మించిన అక్రమ షెడ్లను పూర్తిగా కూల్చివేశారు. అనంతరం ఆ స్థలానికి కంచె ఏర్పాటు చేసి ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తెలిపే బోర్డులను హైడ్రా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ భూమి మార్కెట్ విలువ 600 కోట్లకు పైచులకు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూములను ఎవరు అక్రమంగా ఆక్రమించినా కఠిన చర్యలు తప్పవని హైడ్రా అధికారులు స్పష్టంగా హెచ్చరించారు. ఇలాంటి కబ్జాలపై చర్యలు నిరంతరం కొనసాగుతాయని వారు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎమ్మెల్యే మాధవరం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ ఎమ్మెల్యేపై గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించిన ఆయన కవితకు తమపై మాట్లాడే అర్హత లేదని తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మాధవరం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎమ్మెల్యేలపై గౌరవం లేకుండా మాట్లాడుతుండటం సరికాదని, కవితకు తమపై మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కోసం హైదరాబాద్ ఎమ్మెల్యే కలిసి నడిస్తే వారిని బీటీ బ్యాచ్ అని విమర్శించడం పూర్తిగా అనుచితమని మాధవరం మండిపడ్డారు. తామంతా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేశామని, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా తన రాజకీయ స్థాయి తెలుసుకోవాలని కవితకు సూచించారు. కేసీఆర్ పై అభిమానంతో హైదరాబాద్ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు స్పందించడం లేదని, అయితే ఇక ఓర్పు లేదని హెచ్చరించారు. తమ వ్యక్తిగత విషయాలపై మాట్లాడితే తట్టుకోలేరని, కవిత బండారం బయట పెడితే అన్ని తెలుస్తాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకోవడం రాజకీయ అవకాశవాదని విమర్శించారు. కవిత నివసిస్తున్న ఇల్లు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి కూడా అంత పెద్ద ఇల్లు లేదని వ్యాఖ్యానించారు. ట్రక్ పార్క్, KPHB లో స్వంత నిధులతో నిర్మిస్తున్న స్కూల్ వంటి అభివృద్ధి కార్యక్రమాలపై కవితకు ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. ఇంకోసారి తమ పార్టీపై గానీ హైదరాబాద్ ఎమ్మెల్యేలపై కానీ మాట్లాడితే ఊరుకోమని మాధవరం కఠిన హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్ ప్రజలను ఎలా కాపాడుకోవాలో తమకు బాగా తెలుసని, ఉద్యమం చేశామని ఎప్పుడు చెప్పుకోలేదని ఆయన స్పష్టం చేశారు. నువ్వు నాయనకు వచ్చినావు, అబుద్ధి చెప్పిపో. అసలు నీకు ఏం హక్కు ఉందని తెలంగాణ తిరగడానికి? నీకు ఏం హక్కు ఉంది అడగడానికి? ఒక దేశానికి తాకట్టు పెట్టావు సెంటర్లో ఢిల్లీలో. అక్కడున్న కేజ్రీవాల్ అంటే కొంత మంచి పేరుంటే ఆయన నాశనం చేసావు. ఈయనప్పుడు కేసీఆర్ని, కేటీఆర్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీదనే నీకు దొరికింది అంటే నువ్వేం కావాలని ఆలోచన ఉంది? ఇది
ఏ పార్టీ డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు నువ్వు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, ఇష్టం చేయడానికి మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను మంచిదానిగా నువ్వు మంచిదానిగా మాట్లాడుతావు. నువ్వు మంచిదాని కావు కాబట్టి సస్పెండ్ చేసిన పార్టీ. నువ్వు సుఖమైన దాని అయిన ఉంటే పార్టీ నేను బదినాడు కాల్మ గుంచుకుంటూ నేను మంచిదాని కాబట్టి పార్టీకి వేసి అందరు కలిసి ఇటువంటి వాళ్ళు ఉండదని చెప్పి పంపించారు. 10 ఏళ్ళు నువ్వు మంచిగా అనుభవించి తెలంగాణ అనుభవించి అప్పుడేమో బీసీలు జ్ఞాపకం రాలేదు నీకు. 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇప్పుడు బీసీలు జ్ఞాపకం వచ్చింది. నువ్వేమో బీసీలు కాపానికి బీసీలలో లీడర్లు నీకన్నా అయ్యన్నారు. బీసీలలో బీసీ వాదం ఎత్తుకుంటావు. మరి 10 ఏళ్ళు ఎందుకు ఎత్తుకోలేవు బీసీ వాదం? ఒకటే పని పెట్టుకుంటే తినుడు అవి తిరుగుకుంటా బతుకమ్మల పేర్లు చెప్పుకుంటా కోట్లు సంపాదించి హైదరాబాద్లో ఎవరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు అంత పెద్ద ఇల్లు ఉంది నీకు. అందుకొచ్చే నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఏ ఎమ్మెల్యే భయపడుతుండొచ్చు కానీ కుక్కడపల్లి ఎమ్మెల్యే భయపడాడు. ప్రతి ఒక్క దగ్గర పోతావు, సీట్ల దగ్గర పోతావు, డబ్బులు వసూలు చేస్తావు, ఫోన్లు చేస్తావు. ఎంతమంది ఫోన్లు చేసి నాలుగైదు రోజులు నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నాను ఎంతమంది దగ్గర డబ్బులు ఆఫర్ చేసావని. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడితే నేను వ్యక్తిగతంగా మాట్లాడవలసి వస్తుంది, గుర్తుంచుకో. జాగ్రత్త. నేనేం భయపడ్డాను కానీ నీ మొత్తం చిట్ట అయిపోతా. నీ చిట్ట నా దగ్గర ఉంది, మొత్తం రాష్ట్రం చిట్ట కాదు, నీ దేశం చిట్ట కూడా నా దగ్గర ఉంది. నీ వల్ల ఎంతమంది బలైపోయిన చిట్ట కూడా నా దగ్గర ఉంది. కానీ కేసీఆర్ నేను అభిమానంతో నేను ఊరుకుంటున్నాను. ఒక పెద్ద ఆయన 72-73 ఏళ్ళు ఉండి ఆయన పాపం ఆయన ఆరోగ్యం బాగాలేక ఎట్లుంటే ఒక బిడ్డగా ఆయన కాపాడుకునేది పోయి ఆయన బాధ పెట్టుకుంటా అన్న అంత మంచి పేరు తెచ్చుకొని కేటీ రామారావు గారు మంచి బ్రహ్మాండమైన హైదరాబాద్ డెవలప్ చేస్తే ఆయన మనిషాది లేకుండా ఆయన జైలు పంపించే ప్రయత్నం చేస్తావు. హరీష్ రావు ఏమో పాపం ఆయన కష్టపడి మొత్తం బ్రహ్మాండం ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమం చేసి కార్యకర్తను ఏకం చేసి ఆయన మీద దాడి చేస్తావు. ఇష్టం వచ్చి అనుకుంటున్నావా? ఇది ఎక్కడిది? బాలనగరాన్ని 36 ఎకరాన్ని మోహన్ కేడికి వచ్చి చెప్పు. 2021 సర్వే నంబర్ ఓవర్లాప్ ల్యాండ్ అది. నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా, నిజంగా ఆ గవర్నమెంట్లో 18 ఎకరాల గవర్నమెంట్ నేను కంప్లైంట్ ఇస్తే పట్టుబట్టి క్లియరెన్స్ చేసుకుంది. ఈ గవర్నమెంట్లో 18 ఎకరాలు చేసుకుని ఇలా మొగోడు. దాని మీద విచారణ జరిపించమని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాను. విచారణ జరిపించకపోతే ఖచ్చితంగా నీ పాత్ర ఉంటుంది, ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బీటీ ప్యాచ్ గురించి మాట్లాడింది అంటే బీటీ ప్యాచ్లో నువ్వు కూడా ఉన్నావు అంటే మనం దొంగలమా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నువ్వు కూడా రేవంత్ రెడ్డి గారు మనం ఆ రోజున తెలంగాణ వద్దని ఎప్పుడు అనుకోలేదు. మనకున్నటువంటి సమస్య మనకున్నటువంటి మనం ఒక పార్టీ సిద్ధాంతం ప్రకారం పనిచేసినాం. ఏ పార్టీ ఉంటే పట్ల పనిచేసాం కానీ ఎవరి నుండి ఇబ్బంది పెట్టలేము. ఆ రోజు హైదరాబాద్ మొత్తం గెలిచాం. మీరు అనుకున్న పార్టీలోకి గెలవలేదు ఆ రోజులో. మేము టీడీపీలో గెలిచాం అంతే తప్ప ఎవరికో చేతి ముఖాల కింద నీళ్ళు అయ్యేటోళ్ళం మేము కాము. మళ్ళొకసారి మాట్లాడకుండా జాగ్రత్త ఉండమని చెప్తున్నా. సృజనాత్మక విద్యారంగంలో 3 దశాబ్దాలకు పైగా ప్రతిష్టాత్మకంగా సేవలందిస్తున్న హోమ్ స్టే కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్ నేడు హోమ్ స్టేక్ లాంచ్ ప్యాడ్ అనే వినూత్న మద్దతు కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలను, నైపుణ్యాలను విజయవంతమైన వ్యాపారాలుగా మార్చుకునే అవకాశం కల్పించనున్నారు. హోమ్ స్టే కాంప్లెక్స్ లో జరిగిన ఈ ప్రారంభోత్సవంలో కార్యక్రమానికి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో సంస్థ గత 30 ఏళ్ల ప్రయాణం, విద్యార్థుల విజయ గాథలను ప్రతిబింబించే ప్రత్యేక వీడియో ప్రదర్శించారు. గత 3 దశాబ్దాలుగా హోమ్ స్టే ప్రాక్టికల్ శిక్షణ, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ద్వారా యువతలో సృజనాత్మకతను పెంపొందిస్తోంది. ఇప్పటి వరకు 8,000 మందికి పైగా విద్యార్థులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వీరు బూటిక్లు, డిజైన్ స్టూడియోలు, ఫ్యాషన్ లేబుళ్లు, డిజిటల్ బ్రాండ్లు, ప్రొడక్షన్ హౌస్లు స్థాపించి స్వయం ఉపాధి సాగిస్తున్నారు. ఈ సందర్భంగా హోమ్ స్టే సిఇఓ అజితారెడ్డి మాట్లాడుతూ, మా విద్యార్థుల్లో అసాధారణమైన ప్రతిభ ఉంది. ఆ ప్రతిభను విజయవంతమైన వ్యాపారాలుగా మార్చుకునేందుకు అవసరమైన మద్దతు వ్యవస్థగా హోమ్ స్టే లాంచ్ రిపీట్ వ్యాపారం అనేది దూరమైన కల కాదు, ఇక్కడి నుంచే ప్రారంభించవచ్చని విద్యార్థులకు తెలియజేయాలన్నదే మా లక్ష్యమని తెలిపారు. నందమూరి బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య వస్తున్న అఖండ 2 తాండవం సినిమా విడుదలకు ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయి.
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అఖండ 2 తాండవం సినిమా విడుదలకు సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ హీరో సంస్థల మధ్య ఏర్పడిన ఆర్థిక వివాదం కారణంగా ఈ నెల 5న సినిమా విడుదల నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై సోమవారం రాత్రి ఇరు సంస్థల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయి. ఇరు వర్గాల ఒక అంగీకారానికి రావడంతో వివాదం పూర్తిగా సద్దుమణిగినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని ఈ రోజు ఉదయం 10:30 మద్రాస్ హైకోర్టు నివేదించి సినిమా విడుదలకు అధికారిక అనుమతి తీసుకున్నట్లు సమాచారం. వివాదం ముగియడంతో అఖండ 2 చిత్రాన్ని ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ నెల 11న ప్రీమియర్ షోలు ప్రదర్శించే అవకాశమును ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయస్థానం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే సినిమా ప్రమోషన్లు కూడా తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ పరిమాణంతో బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తానికి అఖండ 2 విడుదలకు లైన్ క్లియర్ అవ్వడంతో ఇది బాలయ్య ఫ్యాన్స్ కు నిజమైన గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో భారతీయ భాషలపై జాతీయ కార్యశాల ప్రారంభం. పడి పూజకు హాజరైన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో అగ్ని ప్రమాదం. పేద విద్యార్థులకు ఫీజు బకాయిలను చెల్లించకపోవడం దారుణం. కార్ఖానా దోపిడీ కేసులో 5 అరెస్టు. బీఆర్ఎస్ బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థిని గెలిపించండి. మియాపూర్ లో హైడ్రా కూల్చివేతలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ 3G5.